సభ్యులందరి ప్రశంసలు పొందాయి. పూనా కళాశాల ప్రిన్సిపల్ మేజర్ కాండీ చదివి జ్యోతిబాను ఇప్పుడు ఘనంగా సత్కరిస్తారు. ఎన్నో కష్ట నష్టాలను భరిస్తూ స్త్రీ విద్య కోసం బడులను పెద్ద సంఖ్యలో బడులను పెట్టి వారిని విద్యావంతులను చేసిన జ్యోతిబా అన్ని విధాలా ఈ సత్కారానికి అర్హుడు. పెద్దలకు నమస్కారం. నన్ను నా అంతరంగమే నడిపిస్తోంది. దేవుని దృష్టిలో మానవులంతా సమానమే. అన్నీ అందరికీ సమానంగా అందాలి. సనాతనుల నుంచి ఎంత ప్రతిఘటన వచ్చినప్పటికీ ఎందరో బ్రాహ్మణ సంస్కరణవాదులు నాకు సహాయపడ్డారు. అందరికీ నా ధన్యవాదాలు. దేవుణ్ణి, దైవ స్వరూపులైన బ్రాహ్మణోత్తములను ప్రశ్నిస్తూ బడులు పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నాడు జ్యోతిరావు పూలే. దొండేరాం, నువ్వు రామోజీకి తోడుగా ఉండు. గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేయండి. కాలో చెయ్యో ఇరిసేయమంటారండి? మీ ఇద్దరికి చెరో 1000 రూపాయలు ఇనా ముట్ట చెప్తాం. అసలు మనిషిని హత్య అండి. ఈ పాలు తాగి పడుకోండి. నిద్ర కాస్తే ఆరోగ్యం చెడుతుంది. ఇదిగో నీకు చెప్పానే, తృతీయ రత్న నాటకం చివరిలో ఉంది. పుట్టబోయే ఆ పెద్దాయన రాత్రి బడిలో చదువు నేర్చుకోమని రైతు భార్యను ఒప్పించడంతో నాటకం పూర్తవుతుంది. ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకునే దొంగ ఆచారుల భరతం పడుతున్నారన్నమాట. ఎవరది? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? చివరిసారిగా దేవుణ్ణి తలుచుకోండి. ఈ రోజు మీ సావు ఖాయం. మిమ్మల్ని చంపడానికే వచ్చాం. ఎందుకు మమ్మల్ని చంపాలి? మేమేమన్నా మీకు అపకారం చేశామా? చంపాలంటే అపకారం వేసే ఎక్కర్లా, దండిగా డబ్బులు ఇచ్చారు. అది సారు మిమ్మల్ని చంపేయటానికి. మిమ్మల్ని మేము ఎప్పుడూ చూడలేదు. మీకు ఏ కష్టమూ కలిగించలేదు. అలాంటి మమ్మల్ని చంపమని పంపారు వారు. మమ్మల్ని చంపితే మీకు ఎంత లాభం? మనిషికి 1000 రూపాయలు. ఏ శూద్రుల జీవితాలు, ఏ పేదల జీవితాలు పైకి రావాలని కష్టపడుతున్నామో ఆ పేదలే మమ్మల్ని చంపుతామంటే సంతోషంగా చనిపోతాం. మా చావుతో మీ జీవితాలు బాగుపడతాయంటే? చంపటానికి వచ్చామంటే చంపమంటూ మోకరిల్లిన మీరు మామూలు మనుషులు కారయ్యా. ఇంత మంచోళ్ళని చంపమని పంపించారంటే వాళ్ళు ఎలాంటోళ్ళో తెలిసిందా రామోసే? ఈ లోకంలో ఆ దొంగ నాయాలకు బతికే హత్యే లేదు. అదోండేరా వాళ్ళనే వేసేద్దాం. ఆగండి మిత్రులారా, మీరెవ్వరినీ చంపనక్కర్లేదు. మిమ్మల్ని పంపిన వారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనివాడు. వాళ్ళను క్షమిద్దాం. క్షమించటమే ఉత్తమ ప్రతీకారం. సావిత్రి, ఈ మిత్రులు ఇక మీదట మన కుటుంబ సభ్యులు. ఎప్పుడు తిన్నారో ఏమో, వీరిని తీసుకెళ్లి ఏమైనా పెట్టు. క్షమించండి తాత్యా సాహెబ్. కఠినాత్ములను సైతం ఆదరించే మీరు మనుషులు కాదు. కఠినాత్మలను సైతం ఆదరించే మీరు మామూలు మనుషులు కారు. క్షమించండి తాంచా సాబ్, క్షమించండి, మమ్మల్ని క్షమించండి.